కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి దొంగపుత్రుడితో కలిసి ఆయన్ను కాపాడుతూ కల్వకుంట్ల కిషన్ రావులా మారిపోయాడు అని అంటుండు మన ఎవరు రేవంత్ సారు. కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లోనే జైల్లో పెడతామని చెప్పి ఇప్పుడు కాపలా కాస్తున్నారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఎందుకు మార్చలేదు? మున్సిపల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటే గెలిపించకపోతే ఏవా సార్? ఈ బ్లాక్మెయిల్ బంద్ చేయాలి. గెలిపిస్తే అభివృద్ధి అంటే నువ్వు ఓన్లీ మీ కొడంగల్కు ముఖ్యమంత్రివా లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? జర సోయుడిని మాట్లాడరు ఎందుకట్లా? విషయం ఏంటంటే మేము మొన్న తన ఎట్లుంది ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తట్టున్నారు, ప్రజలు అసమ్మతితో ఉన్నారా, 2 ఏళ్ళు అవుతుంది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పబ్లిక్ ఎట్లున్నారా అని చెప్పేసి తానికి పోయినాం, ఏరియాలకు పోయినాం. ఏరియాలకు పోతే ఏముంది ఒకసారి చూపిద్దాం వీడియో కూడా. పబ్లిక్ పొట్టు తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళను. ఏమన్నా నువ్వు నేను ఉత్తా వాళ్ళ ముంగట మైక్ పెట్టి ఏ పార్టీ కొట్టేస్తామమ్మా అని చెప్పేసి అడిగిన. ఎక్కడ చూడ కారుకెత్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదది వీడియో ఇన్నే ఉండే. మేము పోయినాము, పోతే ఊళ్ళే ముసలోళ్ళ కాన్న ఆడే అంటారు. పెట్టు ఒకసారి పోయిదే జస్ట్ ఏ పార్టీ కొట్టేస్తామని అడిగినాం అయితే కారుకెత్తాం అంటున్నారు. రైట్, టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి హక్కు మేము సహకరిస్తాం, పక్క గెలుస్తాం. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారు? కారు గుర్తుకి వేస్తాము, రాయపురం సీని గెలిపించుకుంటాము. అందుబాటులో ఉంటాడు కాబట్టి మా చెప్పి గీనగానే టికెట్ ఇప్పావా కాంగ్రెస్ నుంచి? మరి ఇన్కమ్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది. 2 ఏళ్ళు అవుతుంది మా బీలైలా గెలిచి మా వార్డుకు రూపాయి పనులు చేయలే అంటాడు. ఇక పోతే రోడ్ వేసిరాట. ఆ రోడ్డు మొత్తం కిందికి ఉంటే దాన్ని కొద్దిగా పైకి లేపి మట్టి పోసి మంచిగా దొక్కిచ్చేయాలి రోడ్డు. ఉన్నదాని మీద కంకర సిమెంట్ పోసుకుంటా పోయిరు. ఆ రోడ్డు మీద ఇప్పుడు అంతా మట్టి అంతా దాని మీదకి వస్తుంది, కిందికి వెళ్ళి పొక్కలు పడతాయి. అట్లా కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఉన్నారు. ఏమైనా మేము బీఆర్ఎస్ ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని చోట్ల మన అది ఇడ పాపం వీళ్ళకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూరు గ్రామంలో ఏమైంది? చిట్కూరు గ్రామంలో ఆయన ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్కూరు గ్రామంలో ఇక ఈయనకు 5వ వార్డుల జోగు పద్మకు టికెట్ ఆ పార్టీ ఇస్తాం ఈ పార్టీ ఇస్తాం అంటే ఏ పార్టీ వద్దురా నాయన? ఇక ఇండిపెండెంట్ ఫుల్ హల్చల్ నడుస్తుందట. ఈ చర్చ జరుగుతుంది బాగా. రివర్స్ లో పైసలు ఇస్తున్నారట. ఇది కదా రాజకీయం అంటే, గిట్లుండాలి. ఇండిపెండెంట్లు గెలిచేది ఆల్రెడీ గెలిచిపోయినట్టే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ ఈ రాజపుస్తానికి భుజగిస్తానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నించారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నించారు. అందరూ వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేయడానికి ప్రయత్నాలు చేసిరు గట్టిగానే. ఇట్లుంది కథ. కానీ ఎట్టు పెట్టిన రేవంత్ సారు తిట్ల పురాణంతో తిట్ల దండకంతో రాష్ట్రమంతా పర్యటించాలనుకుంటుండు. కానీ కొన్ని చోట్ల ఆల్రెడీ గెలుపు ఖరారైపోయింది. ఆడనైతే నీరాజనం పడతా ఉన్నారు. అంటే ఏ పార్టీ అని కాదు, పార్టీతో సంబంధం ఇండిపెండెంట్లకు ఎక్కువ మద్దతు దొరుకుతూ ఉన్నది. ఎందుకంటే ఇండిపెండెంట్లు ఇప్పుడు ఈ ఎన్నికలన్నీ మనిషి వ్యక్తి మీద ఆధారపడి కొంతవరకు పార్టీ సింబల్ మీద జరిగినప్పటికీ మా అంటే ఒక 2-3 వేల ఓట్లే ఉంటాయి. కాబట్టి ఇదంతా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఏమో పలానోనికి ఎత్తే పనిచేస్తారా, చాలా రోజులు అంటే ఏదో పార్టీలో పనిచేయబట్టి ఆ పార్టీ టికెట్ రాకుండా నీ ఆ పార్టీ ఇచ్చేది నాకు పేరు లేదా అని డైరెక్ట్ రంగంలోకి దిగిరు. మళ్ళా లేడీ గట్లుంది వారం. ఇది కాళేశ్వరం అవినీతిలో ఇది చేస్తామన్నారు. ఇక నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ ఇక కిషన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ దత్తపుత్రుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతిలో ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నది కేంద్ర మంత్రే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, ఈ 2 పార్టీలది వీణావాణిలా విడదీయరాని పెవికాల్ బంధం అని అన్నారు. ఆ 2 పార్టీలకు ఓటు వేస్తే మోరిలో వేసినట్లేనని పేర్కొన్నారు. కాళేశ్వరం
ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్న కేసీఆర్ హరీష్లను బీజేపీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ₹1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ను జైల్లో పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. జైల్లో పెట్టాలని చిప్పకూడు తినిపించాలని బీజేపీ నేతలు మాట్లాడతారు. మేము శాసన సభల్లో చర్చ పెట్టి సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు? ఫార్ములా 1 రేసులో కేసు పెట్టి ఢిల్లీ పంపిస్తే మోడీ ఆఫీసులో ఫైలు మూలకు పడింది అని ఇలాంటి ఆరోపణలన్నీ అస్త్రాలుగా మలుచుకొని రాజకీయం ఎంత దుర్మార్గంగా ఈయన మాట్లాడుతున్నాడంటే, అదే నేనేమంటున్నా, బీజేపీ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది వీణావాణిల బంధం, విడదీయరాని బంధం అని చెప్తున్నారు. వీణావాణి అనే పిల్లలు తెలుసు, ఇద్దరి తల అత్తుకొని వాళ్ళు ఇద్దరి తల ఇట్నే ఉంటది. అవును, ఇటు వీణ ఇటు వాణి. అవును. సో వాళ్ళు తీయలేని పరిస్థితి, వేరు చేయలేని పరిస్థితి. వాళ్ళని రాజకీయాలు అలా వాడుకొని వాళ్ళని అవమానిస్తున్నారు. దొంగేశం అంతా. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు ఎగ్జాంపుల్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నాడు, నిన్ను గొరగొర గుంజుకపోయారు. ఏమన్నా బీజేపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం అండతోటి గుంజుకపోయారా? రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి. నేను గుంజుకపోయి ఏడేసిరో ఎన్ని రోజులు చిప్పకూడు తినబెట్టిరో, నీకు అంత దమ్ము లేదని చెప్పారు. అదు బిడ్డ దావతుంటే కూడా రాలేదు. మరి వాళ్ళు తీసుకోవతలేరు, ఏదో ఆడలేక పాత గజ్జలని ఈ కథ. ఇక బీజేపీ వాళ్ళని నెడుతుండు, బీజేపీ వాళ్ళ మీనికి అదే ఈ పంచాయతీ నాకేందుకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నిజామాబాద్ లో ఎక్కువ సీట్లు ఇటు బీజేపీ గెలిచింది. అలా కొంత పట్టున్నటువంటి క్యాండిడేట్ ధర్మపురి అరవింద్. ఎట్లనే పెట్టి ఆయననన్నా ఇంకా పసుపు బోర్డు తెచ్చినా, అది తెచ్చినా, ఇది చేసినా కరాఖండిగా నేను ఫలానా అని చెప్పుకుంటాడు ఆయన. నువ్వు ఏడ ఈ ఇంకా జరిగిన ముచ్చట్లలో వచ్చిన వార్త ఏంటంటే, అంటే నిన్న రేవంత్ వద్దింది, రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగా, రేవంత్ ఇంకోటి, రేవంత్ ఇవన్నీ అంటారు కదా. రేవంత్ వద్దిన అన్నా నాకేం ఇబ్బంది లేదని చెప్తా ఉన్నాడు. ఇంకా అవి గట్ల నడుస్తుంది. అన్ని ఇప్పుడు అన్ని పార్టీలు మారిండు, అన్ని కులాలు మారాలి. అయిపోయా, అదే కులాలు కూడా మార్చుకుంటారు. మీ ఓడే ఉండను కొర్రి, అంతే, మీకు నచ్చింది చేసుకోర్రి. ఇప్పుడు ఏ కులం ఎక్కువ ఓట్లున్నాయి అనుకో, ఆడ రేవంత్ గౌడ్ ఓట్లున్నాయి అనుకో, మావుడు రేవంత్ గౌడ, రేవంత్ రెడ్డి కాదు. అయ్యో పావ, ఇలా పోతే ఎవరు చెప్పాలి. సీఎం రేవంత్ అదే క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.